మనలోని ప్రాణమమ్మ మనదైన రూపమమ్మ ఎనలేని జాలి గుణమే అమ్మా. పెద్దయిన తర్వాత నేను చాలా బాగా చూసుకుంటాను అమ్మా. నేను విమానంలో తిప్పుతానమ్మా. నేను మహారాణిలా కాలు కింద పెట్టకుండా చూసుకుంటానమ్మా. ఇంత ఆలస్యం పెద్దోడు ఇంకా ఫోన్ చేయలేదండి. అతనా ఏం లేదా ఆలస్యం అయిపోయింది. తిన్నావా? అది కాదు ఎప్పుడో తిన్నా తిన్నావా చెప్పరా. పెడతాను. డబ్బు బాగా అయిపోతుంది నన్ను. పెద్ద మందులు మారిస్తే కొంచెం కుదురు పడతారా? ఏం పడతావమ్మా? నాకు వచ్చే జీతానికి ఈ మందులకి నెల ఇన్నిసార్లు చెప్పాలంటే నా వల్ల కాదమ్మా. నేను మహారాణి కాలు కింద పెట్టకుండా చూసుకుంటానమ్మా. 5 పొద్దున్న చూడలేక ముందు నాకు అన్నం తాగలేదు. సరే సరే. తిరిగి నాన్న పర్లేదు. అయ్యో నీకు కావాలని చేయలేదు కదా. నాకు కొంచెం తినరావరే. లేకపోతే ఏంటమ్మా? ఇంటర్వ్యూలో క్యూలో నుంచి ఆన్సర్ చెప్పినప్పుడు ఫోన్ చేస్తానండి. తినకపోతే చచ్చిపోతానా? అక్కడికి ఇంటర్వ్యూలోకి వెళ్ళి కూర్చుంటే నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఏం చదివా అడగలేదమ్మా. నువ్వు ఎక్కడ చదివావు అని అడుగుతున్నావు. చదివించడం చేత కానప్పుడు పిల్లల్ని చదవకూడదు. నా పిల్లలు నా ఇష్టం నన్ను అరుస్తారు, కొడతారు, తింటారు, అన్నం పడేసుకుంటా. నీకెందుకు మంచిగా ఏదో ఒక రోజు చూడు నా కాలు పట్టం మరి నీ కొడుకు చూడప్పుడు నాకు అంత అవసరం రావలేదండి. నా పక్కన నేను నమ్ముతాను. నా పిల్లలు నేను పెంచుకుంటాను. వెళ్ళాం మరి నువ్వు బాగా నాకు 2000 కావాలమ్మా అర్జెంట్గా. మందులు తెచ్చుకున్నాను నాన్న. మందులు తెచ్చుకోవడం ఏందమ్మా? పోయిపోయి నీళ్ళంటారు కడుపులు పుట్టాను చూడు. నిజంగా బాధపడాల్సి వస్తుందమ్మా. ఇప్పుడు నువ్వు కొత్త మందులు వేసుకోవడం పెద్ద తప్పి చేసిన పనులే ఉన్నాయి. కనీసం డబ్బులు ఉన్న ఇళ్ళలో పుట్టినా కూడా బాగుండేది. రేపు నుంచి గుడికెళ్ళి నీలాంటి దాన్ని కడుపులో పుట్టకూడదని మొక్కుకుంటామా. ఈ అమ్మ ఎలాంటిదంటే అందరు గొప్పగా చెప్పుకుంటారు. కానీ నన్ను ఎవరిని అడిగితే నాకు అసలు అమ్మ లేదని చెప్పుకుంటారు. నేను బాగా ఉన్నాను. ఎందుకు వచ్చావు చెప్పు. చిన్న అవసరం పడి 2000 చదువుతా. ఏదో ఒక రోజు డబ్బులు అడగడానికి నా కాళ్ళ దగ్గరకు వస్తామని నీ కాళ్ళే పట్టుకుంటా. కాళ్ళ దగ్గర పడాలని చెప్పేసి అమ్మే పోతున్నా. ఈ ఆరోగ్యం చూసుకొని జాగ్రత్తగా చూస్తాను. నాకేం కాదన్నా, నాకేం కాదు. పిల్లలు బాగుంటే నేను బాగుంటాను. పెట్టడా తిన్నాడు లెక్క పెట్టలేమని కానీ. సరే మా సాయంత్రం వచ్చేసా. కానీ ఈ రోజు నేను ఒక పెద్ద 5 స్టార్ హోటల్ తీసుకెళ్తాను. డబ్బులు ఏంటో చేసేది. మీ అమ్మ కాళ్ళ మీద పడి డబ్బులు తీసుకొని వస్తుంది. ఈ అమ్మాయి కోసం తగలేస్తున్నావా? కొంచెం గుర్తుందా? బాధపడ్డారా మీరు? వాడు మాట్లాడుతున్నంత నిజమేనా? జస్ట్ ఏదో ఇంకా లగ్గు లేదు, గిగ్గు లేదు, మన మధ్య ఏది లేదు. సత్య అమ్మా, నువ్వు నాకు ఇచ్చిన డబ్బులు ఎవరు అడిగి తీసుకొచ్చావు? ఎవరి దగ్గర తెస్తే ఏంటన్నా? ఏమైంది? ఏమైంది అడుగు. ఏమైంది? ఏం చేసావు? డబ్బులు ఎవరు అడిగి తెలుసా? డబ్బులు కాదు నాన్న, మీరిద్దరు అంత అవస్థ పడుతున్నారు. చాలమ్మా, చాలు చాలు. నీకు దండం పెడతాము. ఇంకొకసారి నేను సంతోషంగా ఉన్నాను. నువ్వేం చేయొద్దమ్మా. నీకు దండం పెట్టా. నువ్వు చాలా హ్యాపీగా ఉండాలంట కదా. నీ ముఖం మాకు చూపించమ్మా ప్లీజ్. నొప్పిగా ఉంది నాన్న. కలుపు తీయండిరా, నొప్పి వస్తుందిరా. నువ్వు కొనుక్కున్నావుగా కొత్త మందులు, ఆ మందులు వేసుకుని అదే తగ్గిద్దిలే. మాట్లాడలేకపోతున్నా. నిజంగా నొప్పి వచ్చేస్తుందిరా. అప్పుడు परफेक्ट शॉट लेना चाहता है, लेकिन जब शूटिंग की बारी आती है ప్రతిసారి ఇదొకటి. వీళ్ళు చూస్తే మీరేదో చేసామనుకుంటారు. లేకమ్మా చేసింది వాళ్ళు. అమ్మా 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 దీపం కరిగింది రూపం అమ్మా నాపై ఏమంత కోపం.
నేనున్న లోకం నన్ను చూస్తూ అమ్మా పెద్దయిన తర్వాత నేను విమానంలో తిప్పుతానమ్మా. అమ్మా విమానంలో తిప్పుతాను మాస్టర్ గాలి తిరుగుతాడు మనలో తిరిగి తిరుగుతాను కదా మాస్టర్ కొంచెం గాలి తెచ్చమ్మా.